తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల 562 మంది అభ్యర్థుల ప్రకటన కోర్టు కేసుతో పెండింగ్ లో మరో పోస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ శ్రీధర్ సస్పెన్షన్. ఆది శ్రీనివాస్ కు సంబంధించిన కార్టూన్ షేరింగ్ పై యాక్షన్. కలెక్టర్ సందీప్ కుమార్ ఉత్తర్వులు. జీఎస్టీ 2.0తో సామాన్యులు పేదలకు లబ్ధి. దీపావళికి ముందే అందరి ఇళ్లలోకి లక్ష్మీదేవి వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. 29న సరూర్ నగర్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా 10,000 మంది మహిళలతో వేడుక. స్మితా సబర్వాల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేయాలి. నివేదికలో తన పేరు తొలగించాలని పిటిషన్. ప్రేక్షకుల ముందుకు పవన్ ఓజీ సినిమా. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి. అభిమాన నటుడికి నీరాజనాలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. పవన్ ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. అందులో కొన్ని నేను నిర్మించాలి. మాజీ మంత్రి బాలినేని కామెంట్. శాస్త్రోక్తంగా శ్రీవారి ధ్వజారోహణం. పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. విజయవాడ ఉత్సవ్ శతాబ్దాలు కొనసాగాలి. దుర్గా నవరాత్రి పూజలు భారతీయుల అదృష్టం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్య. ఒత్తిళ్లను అధిగమించి రాష్ట్ర కమిటీ కూర్పు. తెలంగాణలో అధికారమే లక్ష్యం. పదాధికారులకు రామచంద్రరావు టార్గెట్. బంగాళాఖాతంలో అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకే ఛాన్స్. ఎల్లుండి చెలో హైదరాబాద్ కి ఉద్యోగుల పిలుపు. జీవో నెంబర్ 317 ఆధారంగా స్థానికత గుర్తించాలి. శాశ్వత కేటాయింపులు జరపాలని డిమాండ్. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వద్దు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో స్థానికుల ఆందోళన. హోంమంత్రి న్యాయం చేయాలని డిమాండ్. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. లేదంటే నేతలను ఊళ్లలోకి రానివ్వం. ఇంద్రవెల్లి సభలో ఆదివాసీల అల్టిమేటం. అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో కూంబింగ్. పోలీసులపై ఎర్రచందనం దొంగల దాడి. 34 లక్షల విలువైన దొంగలు స్వాధీనం. బత్తుల ప్రభాకర్ కోసం హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గాలింపు. పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న క్రిమినల్. ప్రభాకర్ స్నేహితుల వివరాలపై ఆరా. ఎరువులు విత్తనాల షాప్ లైసెన్స్ కి 1,00,000 డిమాండ్. మోమిన్పేట ఏఓను పట్టుకున్న ఏసీబీ. జయశంకర్ 50,000 తీసుకుంటూ ఉండగా పట్టివేత. బీహార్ ఎన్నికల్లో పోటీకి మజ్లిస్ కసరత్తు. 6 సీట్లు ఇవ్వాలని ఇండీ కూటమి విజ్ఞప్తి. ఓవైసీ ఆఫర్ కు ఆర్జేడీ నేతల తిరస్కరణ. బీహార్ పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు. 6,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్. లదాఖ్ లో ఆందోళనలు హింసాత్మకం. 4 మృతి, 70 మందికి పైగా గాయాలు. నిరసనలపై బ్యాన్ విధించిన కేంద్రం. అమెరికాతో వాణిజ్య చర్చలు కీలక దశకు చేరాయి. త్వరలోనే ఒప్పందం కుదురుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్. ఛత్తీస్గఢ్ లో 71 మంది మావోయిస్టులు లొంగుబాటు. దంతేవాడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 30 మందిపై 64 లక్షల రివార్డ్. ఏషియా కప్ లో ఫైనల్ కు చేరిన భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై గెలుపు. ఇవాళ బంగ్లా పాకిస్తాన్ మధ్య నాకౌట్ మ్యాచ్.